అరే ఫోన్లో ఛార్జింగ్ పెట్టుడు మర్చినరా ఎర్ర లైట్ చూపిస్తుంది ఎట్లా అని తొక్కులాడతారు. ఆఫీస్కి రాగానే పక్కోళ్ళ ఛార్జర్ తీసుకొని పెట్టుకుంటారు. ఛార్జింగ్ తక్కువ ఉందిరా తర్వాత వేస్తే ఆగరాదు. అరే ఎప్పుడు గేమ్లాడుడేనా? ఇంతకు ముందే పెట్టిన మొత్తం అడగొట్టినవు. స్విచ్ ఆఫ్ అయ్యేటట్టు ఉంది. కరెంట్ ఏమో లేకపాయే. ఎట్లా కావాలి? ఫోన్లు వాడేటోళ్ళంతా ఫస్ట్ ఆలోచన చేసేది ఛార్జింగ్ గురించే. సేమ్ అట్లనే గీ బండ్లకు కూడా. పెట్రోల్ బంకుల లెక్కనే ఇవి ఛార్జింగ్ స్టేషన్లు అన్నట్టు. హైదరాబాద్ లో 2.5 లక్షల ఎలక్ట్రిక్ బైకులు కార్లు రోడ్ల మీద తిరుగుతుంటే గివి 70 ఉన్నాయట. ఏం సరిపోతాయి అంటారా? చాలా మటుకు ఇండ్లలోనే పెట్టుకుంటారు. రోడ్ల మీదకి వచ్చినప్పుడు బ్యాటరీల పుల్లలు తక్కువ చూపిస్తే అప్పటి మందం పెడతానికి. కాకుంటే ఇవిటితో ఫాయిదా ఎక్కువ. ఇంట్లో ఓ బైక్ అయినా కార్ అయినా ఫుల్ ఛార్జింగ్ పెట్టాలంటే తక్కువలో తక్కువ 12 గంటలు పడుతుందట. ఫాస్ట్ ఛార్జర్ పెట్టుకుంటే వచ్చేసి మనకు 5 to 6 అవర్స్ లోపల ఛార్జింగ్ అవుతుంది అన్నట్టు, ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అంటే సగం టైం తప్పుతుంది అన్నట్టు. అదే గీ స్టేషన్లనైతే అర్ధ గంటకెళ్ళి గంటన్నరల బ్యాటరీ నిండుతుందట. కెపాసిటీ ఎక్కువ కాబట్టి జప్పున అవుతుంది అన్నట్టు. బంకు పోయి పెట్రోల్ కొట్టించినట్టే. కాకుంటే ఈడ ఎవ్వరుండరు. ఈ గన్ను కారుకో బైకుకో లంక పెట్టి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని రూపాయలకు కావాలనో సెలెక్ట్ చేసుకొని పైకం కడితే చాలు. అంత మందం కరెంటు నింపుతుంది. 300 రూపీస్ కావాలంటే 300 రూపీస్ చేసుకోవచ్చు, 400 అంటే 400 చేసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. పెట్రోల్ రేట్లు పిరమైతున్నాయని అటు గాలి గలీజ్ కావద్దని ఇయాల రేపు చాలా మంది ఎలక్ట్రిక్ బండ్లు కొనబట్టిరి. దినామింత ఈ బండ్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇవి సుతా పెంచుతున్నారు చిన్నగా. ఇంకొన్ని రోజులైతే ఏరియాకో పెట్రోల్ బంకు పడ్డట్టు ఈ ఛార్జింగ్ బంకులు పడుతుండొచ్చు.